హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక్కోసారి ఎవరైనా ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాదు కదా. ఆమె ఎందుకు నవ్వుతుందో నాకు అర్థం కాలేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై షీ ఈజ్ లాఫింగ్. ఐ డోంట్ అండర్స్టాండ్ వై షీ ఈజ్ లాఫింగ్. వాళ్ళ ఇంటికి వెళ్ళమని నీకు ఎవరు చెప్పారు? హూ టోల్డ్ యూ టు గో టు దేర్ హౌస్? హూ టోల్డ్ యూ టు గో టు దేర్ హౌస్? మనం చాలా బిజీగా ఉన్న సమయంలో ఎవరైనా రమ్మని పిలిస్తే ఈ సమయంలో నేను ఎలా రాగలను అని అడుగుతాం కదా. హౌ కెన్ ఐ కమ్ ఎట్ దిస్ టైమ్? హౌ కెన్ ఐ కమ్ ఎట్ దిస్ టైమ్? నేను ఒక్కడినే నిన్ను నమ్ముతాను. ఐ ఆమ్ ద ఓన్లీ వన్ హూ ట్రస్ట్స్ యూ. ఐ ఆమ్ ద ఓన్లీ వన్ హూ ట్రస్ట్స్ యూ. వర్షం కురుస్తున్నప్పుడు వేడిగా ఏవైనా తినాలనిపిస్తుంది కదా. వర్షం పడుతోంది, వేడిగా ఏదైనా తిందామా? ఇట్స్ రైనింగ్, షల్ వీ హ్యావ్ సంథింగ్ హాట్? ఇట్స్ రైనింగ్, షల్ వీ హ్యావ్ సంథింగ్ హాట్? ఎవరైనా మనతో వస్తానని పట్టుబడితే ఆ విషయం చెబుతాం కదా. అతను నాతో వస్తానని పట్టుబట్టాడు. He insisted on coming with me. He insisted on coming with me. ఎవరి మీదనైనా నమ్మకం లేకపోతే నేను నిన్ను ఎందుకు నమ్మాలి అని అడుగుతాం కదా. వై షుడ్ ఐ ట్రస్ట్ యూ? వై షుడ్ ఐ ట్రస్ట్ యూ? ఆమె తప్ప నన్ను ఎవరూ అనుమానించరు. నోబడీ డౌట్స్ మీ బట్ హర్. నోబడీ డౌట్స్ మీ బట్ హర్. ఏదైనా బాధ్యత తీసుకోవడం ఇష్టం లేకపోతే నేను బాధ్యత తీసుకోవాలనుకోవడం లేదు అని చెబుతాం కదా. ఐ డోంట్ వాంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఐ డోంట్ వాంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఎవరినైనా వేరే వాళ్ళతో పోలుస్తూ ఉంటే అతన్ని ఇతరులతో ఎందుకు పోలుస్తున్నారు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ కంపేరింగ్ హిమ్ టు అదర్స్? వై ఆర్ యూ కంపేరింగ్ హిమ్ టు అదర్స్? కొందరు షాపింగ్కి వెళ్ళినప్పుడు డిస్కౌంట్ కోసం అడుగుతూ ఉంటారు కదా. ఆమె ఎప్పుడూ డిస్కౌంట్ అడుగుతుంది. షీ ఆల్వేస్ ఆస్క్స్ ఫర్ డిస్కౌంట్స్. షీ ఆల్వేస్ ఆస్క్స్ ఫర్ డిస్కౌంట్స్. మీ నిర్ణయంలో నా ప్రమేయం లేదు. I have no involvement in your decision. I have no involvement in your decision. ఎవరి ఆచూకీ అయినా కనుగొన్నప్పుడు వాళ్ళ ఆచూకీ నువ్వు ఎలా కనుక్కున్నావు అని అడుగుతాం కదా. హౌ డిడ్ యూ ఫైండ్ దేర్ వేర్ అబౌట్స్? హౌ డిడ్ యూ ఫైండ్ దేర్ వేర్ అబౌట్స్? డాక్టర్ అపాయింట్మెంట్ గురించి నాకు గుర్తు చేయి. Remind me about the doctor's appointment. Remind me about the doctor's appointment. ఎవరికైనా సహాయం చేయడానికి నిజం చెప్పి అందుకే నేను మీకు నిజం చెప్పాను అంటాం కదా. దట్స్ వై ఐ టోల్డ్ యూ ద ట్రూత్. దట్స్ వై ఐ టోల్డ్ యూ ద ట్రూత్. ఎవరైనా ఎప్పుడూ లేని విధంగా వింతగా ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు ఎందుకు అంత వింతగా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ యాక్టింగ్ సో వియర్డ్? వై ఆర్ యూ యాక్టింగ్ సో వియర్డ్? ఇతరులను అప్రతిష్ట చేయడం ఆపండి. స్టాప్ డిఫేమింగ్ అదర్స్. స్టాప్ డిఫేమింగ్ అదర్స్. వాళ్ళని అడగడానికి ఏమీ లేదు. There is nothing to ask them. There is nothing to ask them. అతని ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉన్నారా?
Are you happy with his behavior? Are you happy with his behavior? ఆమె నిన్న సెమినార్కు హాజరయ్యారు. She attended the seminar yesterday. She attended the seminar yesterday. ఏదైనా కొత్త సినిమా విడుదలైతే అందరూ దాని గురించే మాట్లాడుకుంటారు కదా. అందరూ కొత్త సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. Everybody was talking about the new movie. Everybody was talking about the new movie. నేను తప్పకుండా సమావేశానికి హాజరు కావాలి. I must attend the meeting. I must attend the meeting. నేను నిన్న నా గడియారాన్ని పోగొట్టుకున్నాను. I lost my watch yesterday. I lost my watch yesterday. విద్యుత్ కోత కారణంగా ఇంటర్నెట్ పనిచేయడం లేదు. The internet isn't working because of the power cut. The internet isn't working because of the power cut. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు మనల్ని మనం నిందించుకుంటాం కదా. జరిగిన దానికి మిమ్మల్ని మీరు నిందించుకోకండి. Don't blame yourself for what happened. Don't blame yourself for what happened. మీ ప్రవర్తన మీ స్నేహితుడి కంటే చాలా బాగుంది. Your behavior is way better than your friends. Your behavior is way better than your friends. సరైన ఆధారాలు లేకుండా విషయాలను ఊహించవద్దు. Don't assume things without proper evidence. Don't assume things without proper evidence. ఎవరి పనితీరైనా మనకు నచ్చకపోతే నేను వారి పనితీరుతో సంతోషంగా లేను అని చెబుతాం కదా. I am not happy with their performance. I am not happy with their performance. తినడానికి ఏమీ లేదు. Nothing to eat. Nothing to eat. సముద్రంలో స్నానం చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే అలల తాకిడికి కొట్టుకుపోతారు కదా. అతను అలల తాకిడికి కొట్టుకుపోయాడు. He was swept away by the tides. He was swept away by the tides. నా కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టడం నాకు ఇష్టం లేదు. I don't want to get my family into trouble. I don't want to get my family into trouble. నేను నా తల్లిదండ్రుల మాట విని ఉండాల్సింది. I should have listened to my parents. I should have listened to my parents. మనకు నచ్చిన పని మనస్ఫూర్తిగా చేస్తాం కదా. నేను దీన్ని మనస్ఫూర్తిగా చేయాలనుకుంటున్నాను. I want to do this wholeheartedly. I want to do this wholeheartedly. నీ యూనిఫామ్ మంచం మీదే పెట్టాను, దాన్ని వేసుకో. I kept your uniform on the bed. Wear it. I kept your uniform on the bed. Wear it. అతను చాలా అరుదుగా దేని గురించైనా ఫిర్యాదు చేస్తాడు. He rarely complains about anything. He rarely complains about anything. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.